హాయ్ అందరికీ. మనం ఈరోజు అందరం ప్రేమగా పలికే ఒక నినాదం 'గణపతి బప్పా మోరియా'. అసలు దీనికి అర్థం ఏమిటి? ఎందుకంటారు? చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు తెలిసిందే గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయనను అందరం ప్రేమగా బప్పా అంటే తండ్రి అని, ప్రియమైన వాడు అని పిలుస్తాం కాబట్టి గణపతి బప్పా అంటే మనకు ప్రియమైన గణేశుడు అని అర్థం. ఇప్పుడు అసలు మోరియా అనే పదం గురించి 2 ప్రధాన విశ్వాసాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఒకటి, మహారాష్ట్రలోని గణేశుని గొప్ప భక్తుడు మోరియా గోసావి. ఆయన గణపతి మహాభక్తుడు. జీవితమంతా గణపతి సేవలో గడిపాడు. ఆయన పేరే తర్వాత గణపతి బప్పా మోరియా నినాదంలో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. రెండోది ఏంటి అంటే, మోరియా అనే పదం మోర యా అనే ప్రాకృత భాష నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే మళ్ళీరా, త్వరగా రా. అంటే మనం గణేశుడికి చెబుతున్నాం, గణపతి బప్ప మళ్ళీరా, మమ్మల్ని ఆశీర్వదించు అని. గణపతి బప్ప మోరియా అనే నినాదం వచ్చింది. ఇక్కడ ప్రాకృత భాషలు చాలా రకాలు ఉన్నాయి. సౌరసేని, మహారాష్ట్రి, మగధి, ఇలా మన తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మరాఠీ లాంటి అనేక భాషల మీద ప్రాకృత ప్రభావం ఉంది. సింపుల్గా చెప్పాలంటే సంస్కృతం అంటే పండితుల గ్రంథాల భాష, ప్రాకృతం అంటే ప్రజలు మాట్లాడే సహజ భాష. అందరూ ఇప్పుడు ప్రతి గణేష చతుర్థి పండుగల్లో, గణపతి విగ్రహం ఊరేగింపుల్లో ప్రతి భక్తుడు గణపతి బప్ప మోరియా అని గట్టిగా నినాదిస్తాడు. ఇది భక్తికి, ఆనందానికి, ఐక్యతకు ప్రతీక. అందువల్ల మనకు గణపతి బప్ప మోరియా అంటే కేవలం ఒక నినాదం కాదు. అది మన భక్తి, మన ప్రేమ, మన గణేశుణ్ణి మళ్ళీ మళ్ళీ ఆహ్వానించే ఆరాధన. గణపతి బప్ప మోరియా. ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో మీ దాకా వస్తుంది. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరవేయడానికి సహాయపడుతుంది. బాయ్.